ఇదేం టైటిల్ రా నాయనా, విననీకే కొత్తగుంది. ఇలా అంటున్నాని మీరు మనస్పర్ధలకు తీసుకోకండి. పండ్ల బూర్సు టైటిల్ కొత్తగా ఉంది. టైటిల్ తగ్గట్టే సినిమా కథ కొత్తగా ఉందా, రొటీన్ కథనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ నెగిటివిటీ, గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలు, ఈ మూడు అంశాల మీద తెరకెక్కించిన సినిమా పండ్ల బూర్సు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య పెట్టి, వివేక్ కృష్ణ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి రెడ్డి, ప్రజ్వల యద్మ తదితరులు అందరూ కలిసి ఈ సినిమాలో నటించారు. పండ్ల బుర్సు అనే టైటిల్ ఎందుకు పెట్టిరు, అసలు ఈ సినిమా కథ ఏంది, ప్రేక్షకులని ఈ సినిమా మెప్పించిందా లేదా, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా కథ మొత్తం ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా తండ్రి కొడుకుల మధ్య గొడవలంటే ఆస్తులు, డబ్బులు లేక కుటుంబ సమస్యలు గుర్తొస్తాయి. ఈ సినిమాలో మాత్రం ఒక చిన్న టూత్ బ్రష్ కారణంగా తండ్రి కొడుకుల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. డెంటల్ డాక్టర్ సలహాతో తనకు పండ్ల బూర్సు కొనివ్వమని తండ్రిని కొడుకు అడుగుతాడు. కొడుకు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. తండ్రి దీనికి తీవ్రంగా బాధపడతాడు. చివరకు కొడుకుపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే స్థాయికి ఈ విషయం వెళ్తుంది. ఒక చిన్న విషయం కాస్త పెద్ద గొడవగా మారి తండ్రి కొడుకుల మధ్య ఒక దుమారాన్ని రేపుతుంది. కుటుంబంలో ఆస్తుల పంపకం కూడా జరుగుతుంది. కొడుకు కూతురు ప్రవర్తనతో మనస్తాపానికి గురైన తండ్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు. కథను మరింత ఆసక్తికరంగా ఈ నిర్ణయమే మారుస్తుంది. తన సమాధిని తానే తవ్వుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి, ఆయన మనసులో ఉన్న బాధ ఏమిటి అనేది ఈ సినిమా చూసిన తర్వాత కథ తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఒక ఎమోషనల్ సన్నివేశాలు. డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ కథను మరింత కమర్షియల్ అంశాల వైపు తీసుకెళ్లిండు. తెలంగాణ గ్రామీణ నెగిటివిటీకి దగ్గరగా చెప్పే ప్రయత్నం చేశారు. మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి తమ పాత్రలకు జీవం పోశారు. ముఖ్యంగా కుటుంబ బంధాలు, తండ్రి మనస్తాపం, పిల్లలతో ఆయనకు వచ్చే వివాదాలు చాలా సింపుల్ గా చూపెట్టిరు. అలాగే గోమతి రెడ్డి, ప్రజ్వల్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా కథలో మరో కోణాన్ని చూపిస్తుంది. ప్రేమ కథ ప్రధాన కథతో ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరమైన అంశం. ఈ సినిమా టెక్నికల్ గా చూసుకుంటే వినోద్ బంగారి సినిమాటోగ్రఫీ తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా చూపిస్తుంది. పవన్ సిహెచ్ సంగీతం కథలో ఎమోషన్ కు తగ్గట్టుగా ఉంది. సంజన ఆడసుమలి ఎడిటింగ్ సినిమాను అవసరమైన పేస్ లో నడిపించేలా ఉంది. సెన్సార్ విషయానికి వస్తే UBA 13+ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 20 నిమిషాలు. మొత్తం 140 నిమిషాలు ఈ సినిమా ఉంది. పల్లబురుసు అనేది ఒక భారీ యాక్షన్ స్టార్ హీరోల సినిమా కాదు, కానీ ఒక చిన్న విషయాల వెనుక ఉన్న కుటుంబ భావోద్వేగాలని చూపించే ప్రయత్నం చేసింది. తండ్రి కొడుకుల బంధం, గ్రామీణ తెలంగాణ జీవన శైలి, ఎమోషనల్ డ్రామా మధ్యలో వచ్చే కామెడీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఈ సినిమా కామెడీ ఇష్టపడే వారికి ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా పర్లబూర్సు అనే సినిమా ఒక చిన్న పాయింట్ తో మొదలై పెద్ద కుటుంబ భావోద్వేగం వైపు తీసుకెళ్లే తెలంగాణ నెగిటివిటీకి మూవీ కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.